మొన్న మన వార్తల్లో చూపియలేదా నోళ్ళ ఉప్పల్ రామంతపూర్లా ఇంటి ముంగట ఇడిచిన చెప్పులను బూట్లను కూడా ఇడిచి పెట్టకుండా దొంగోడు వాటిని ఎత్తుకపోయి ఎర్రగడ్డ అంగట్లు అమ్ముతున్న చూయించినాం కదా. మరి చెప్పులనే ఇడిచిపెట్టనోళ్ళు జర ఇల్వగల్లే కనిపిస్తే ఊకుంటారా? ఆర్టీసోళ్ళు ఈ బస్సు మనందరిది అని బస్సు మీద కొటేషన్లు రాయడానికే భయపడుతున్నారట. ఎందుకో ఎరకనా? ఈ బస్సు మనందరిది అన్న కొటేషన్ ఉన్నందుకో ఏం పాడో గానీ ఈ బస్సు మనదే అనుకున్నట్టున్నారు కదా దొంగగాళ్ళు. ఆయన రాత్రికి రాత్రి వచ్చి బస్సులో బ్యాటరీ కొట్టేసుకొని ఎక్కేసిరు. హైదరాబాద్ జవహర్ నగర్ దగ్గర ఉన్న బీజేఆర్ నగర్ కాడ అకింపేట డిపో ఆర్టీసీ బస్సు నైట్ హాల్టింగ్ ఆగిందట. మరి దొంగ మగపోలు ఏ టైంలో వచ్చిరో తెలియదు. బస్సు బ్యాటరీల కనెక్షన్లు వీకేసుకొని ఆయన బ్యాటరీలను ఎత్తుకొని పోయిరు. ఇక తెల్లారి 4ంటికి డ్రైవరు కండక్టర్లు లేచి కళ్ళు దుడుచుకొని ముఖం కడుక్కొని బస్సును స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలే. అరే చలికాలం కదా బ్యాటరీ ఏమన్నా డౌన్ అయిందేమో అని అదోటి ఇదోటి సగపెట్టిరట. అస్సలే స్టార్ట్ కాలే. ఇక బస్సుకేమో అయిందని ఆయన మెకానిక్లను పిలిపించిరట. వాళ్ళు వచ్చి అరే బస్సుకు పవర్ వస్తలేదు కదా, బ్యాటరీలు సరిగానే ఉన్నాయని బ్యాటరీ బాక్స్ ఇప్పి చూస్తే ఏమున్నదో గప్పుడు బయటపడేది అసలు కథ. బ్యాటరీ బాక్స్ లో బ్యాటరీ లేకుండా డొల్లా ఉండే వరకు డ్రైవరు కండక్టర్ కు గుండె గుబేళ్ళు అన్నదట. మేము ఎన్నో నైట్ ఆల్టోలు చేసినా గానీ ఇసొంటి వ్యవహారం ఏడగాలి అని డిపో పెద్ద ఆఫీసర్లకు చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిరట. చూడురి బస్ స్టాండ్ లో ఆగున్న బస్సుల బ్యాటరీలు ఎత్తుకపోయిర్రంటే ఎంత బరిదెగించిన వాళ్ళు ఉన్నారో. అయినా మన కిడ్నీలు మనకే కోసి అమ్మే మనసులున్న జమాన్ ఇది. మీ సిబ్బందోళ్ళు కూడా నమ్మి ఉండద్దే అన్న, జాగ్రత్త ఉండాలి. ఏమంటున్నాం?